అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం వరమల్లె అందిందేమో పార్ట్ 25 ముగింపు విందాం. రాను రాను భూమి మాటల మీద మాకు నమ్మకం వచ్చింది. నిన్ను వెతకడం మొదలుపెట్టాం, కానీ ఎక్కడా దొరకలేదు. అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నాం అన్నాడు వరుణ్. మరి ఇక్కడున్నాను ఎలా తెలిసింది అని అడిగాడు ఆకాష్. దాంతో భవానీ గారు మాట్లాడుతూ, నువ్వు భూమి కోసం ఎంతో ఇష్టంగా నేర్చుకున్న వంట వల్ల అన్నారు భవానీ. ఏంటి అన్నాడు ఆకాష్ అర్థం కానట్లుగా చూస్తూ. అవును చెఫ్ అర్జున్ గారు, మీరిక్కడ స్వీట్ షాప్ ఓనర్ అంట కదా అంది వెటకారంగా తార. అబ్బో, మేడం గారు బాగా సీరియస్గా ఉన్నారు. అయిపోయిందిరా నీ పని ఆకాష్ అనుకున్నాడు మనసులో ఆకాష్. అవునన్నయ్య, నువ్వు చేసిన స్వీట్స్ మొన్న ఆఫీస్లో కథను తీసుకొచ్చి భూమికిచ్చాడు. భూమి అది తిని, ఇది బావ చేతి వంట, డెఫినెట్గా ఇది బావే చేశాడు అని చెప్పింది భూమి. దాంతో స్వీట్స్ తెచ్చిన ఎంప్లాయీని పిలిచి డీటెయిల్స్ అడిగాం. అతను అర్జున్ అని అతను చేశాడు, మా ఊర్లో అతని షాప్ ఉందని చెప్పాడు. దాంతో ఫస్ట్ డౌట్ వచ్చినా మళ్ళీ తర్వాత నువ్వే పేరు మార్చుకుని ఎందుకు ఉండకూడదు అని డౌట్ వచ్చింది. అతనిని ఫోటో చూపించాం. దాంతో అతను అది నువ్వే అని కన్ఫర్మ్ చేశాడు. అది విన్న మా అందరి ఆనందానికి అవధుల్లేవు. వెంటనే నీ కోసం బయలుదేరాం. 2 days నుంచి నీ వెనకే తిరుగుతున్నాం. నువ్వు డైలీ ఆ టైంకి గోదావరి దగ్గరికి వెళ్తావని తెలిసి అక్కడికి వచ్చాం అన్నాడు వరుణ్. నన్ను క్షమించండిరా, మీరంతా చాలా బాధపడ్డారు నా వల్ల. నేను చనిపోయాననుకుని వదిలేస్తారనుకున్నాను, కానీ నా కోసమే ఇంతగా ఎదురు చూస్తారనుకోలేదు. ఇంక మిమ్మల్ని మిస్ చేసుకోదలుచుకోలేదు అన్నాడు సంతోషంగా ఆకాష్. వరుణ్, ఇంక వెళ్దామా, మనం వచ్చిన పని అయిపోయింది కదా అంది భూమి. అదేంట్రా అలా అంటావు అని అడిగాడు ఆకాష్. చూడండి అర్జున్ ఆకాష్ గారు, నేను తారకు నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తానని మా అత్తయ్యకి మాట ఇచ్చాను. అందుకే మీకోసం వెతుక్కుంటూ వచ్చాను. మీ వాళ్ళని మీ దగ్గరకు చేర్చాను. ఇంక మాతో పనే ఉంది మీకు అంది కోపంగా భూమి. రే, ఏంట్రా మాటలు, మీ వాళ్ళు మా వాళ్ళు అంటూ, నేను నీకేం కానా అన్నాడు బాధగా ఆకాష్. ఏమవుతారు ఆకాష్ గారు, మీరు ఏ సంబంధం లేనట్టు మాట్లాడి వచ్చేశారు కదా అంది భూమి. అప్పుడు నిన్న సిచ్యువేషన్ అలాంటిదిరా అన్నాడు ఆకాష్. ప్రేమగా మా నాన్న రాసిచ్చిన ఆస్తిని కూడా నా మొహాన్నే కొట్టొచ్చారు కదా అంది కన్నీళ్లు నాపుకుంటూ భూమి. ఆకాష్ తన వాటా ఆస్తిని కూడా భూమి పేరు మీద రాసిచ్చాడు. రే ప్లీజ్ రా, నీ మాటలతో చంపకు నన్ను అన్నాడు ఆకాష్. ఎవరెవరిని చంపుతున్నారు? చనిపోయినట్లు నాటకం ఆడి మమ్మల్ని అందరినీ బ్రతుకున్న శవాలుగా మార్చేశావు. నువ్వు ఇంకా మమ్మల్ని అంటున్నావా అని అడిగింది భూమి. సారీరా అన్నాడు ఆకాష్. ఆ రోజు నువ్వే మనకి ఇంకే సంబంధం లేదన్నట్లు మాట్లాడావు కదా, ఇప్పుడెందుకు నన్ను బ్రతిమాలుతున్నావు అని అడిగింది భూమి. అప్పుడంటే నా మీద మీకు కోపం రావాలని అలా చేశాను అన్నాడు గొనుక్కుంటూ ఆకాష్. ఇప్పుడు కూడా అలాగే అనుకో, బాయ్, మేము వెళ్తున్నాం, పద వరుణ్ అంటూ వరుణ్ని లాక్కెళ్ళబోయింది భూమి. ఆకాష్ తప్ప మిగతా అందరికీ నవ్వొస్తున్నా కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు. సరే, ఇప్పుడు నువ్వు నన్ను క్షమించాలంటే ఏం చేయాలి అని అడిగాడు ఆకాష్. నేను చెప్పే కండిషన్కి నువ్వు ఒప్పుకోవాలి అంది భూమి. ఏంటది అని అడిగాడు ఆకాష్. తారని పెళ్లి చేసుకుని మాతో పాటే కలిసి ఉండాలి, అందరం కలిసే ఉండాలి అంది భూమి. ఎందుకురా అన్నాడు వాళ్ళు ఎదురుగా ఎక్కువసేపు ఉండలేక ఆకాష్. మా తారని పెళ్లి చేసుకోవాలంటే మా ఇంటికి ఇలరికం రావాలి, అంతే, తర్వాత నీ ఇష్టం. ఏమంటావక్క అని అడిగింది భూమి. ఆ మాటకి తార, నువ్వేదంటే అదేరా, నో క్వశ్చన్స్ అండ్ కాంప్రమైజ్ అంది తార. సరే మహాతల్లి, సరే నీ ఇష్టం, ఇది క్షమించినట్లేనా అని అడిగాడు ఆకాష్. ఇది ఫస్ట్ కండిషనే, ఇంకా ఉన్నాయి అంది భూమి. ఇంకానా అని ముఖం దీనంగా పెట్టి, చెప్పు అన్నాడు ఆకాష్. ఇక నుంచి బిజినెస్ అంతా నువ్వే చూసుకోవాలి అంది భూమి. ఇంతకుముందు చేసిందేగా, చేస్తాలే అన్నాడు మొహం మార్చుకుని ఆకాష్. అయితే డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టు అని కొన్ని పేపర్స్ ఇచ్చింది భూమి. ఆకాష్ వాటిని తీసుకుని సైన్ చేసేశాడు, అసలు అందులో ఏముందో కూడా చూడకుండా. దాంతో తార, ఓయ్, ఏముందో కూడా చూడవా అందులో అని అడిగింది. చూడ్డానికి ఏముంది, అయినా ఈ రాక్షసు కోసం సంతకం ఏంటి, ప్రాణమే ఇస్తాను అన్నాడు ఆకాష్. నీకు ముందుంది ముసళ్ళ పండగ అంది నవ్వుకుంటూ తార. సరే ఆకాష్ గారు, ఇక నుంచి ఈ ఆస్తి బిజినెస్ మొత్తం మీరే చూసుకోవాలి, మీదే రెస్పాన్సిబిలిటీ అంది భూమి. దాంతో ఆకాష్, ఆస్తి ఏంటి అన్నాడు అర్థం కాక. మరి అందుకే చదవమంది, నువ్వు నీ పేరు మీద ఉన్న ఆస్తిని ఒక్కటే భూమికి రాసిస్తే
భూమి మొత్తం ఆస్తిని నీ పేరు మీద రాసేసింది అంది తార. దాంతో ఆకాష్ డాక్యుమెంట్స్ ఓపెన్ చేసి చూశాడు. ఆస్తంతా తన పేరు మీద రాసిన డాక్యుమెంట్స్ అవి. నేను దీనికి ఒప్పుకోను అంటూ కోపంగా డాక్యుమెంట్స్ విసిరేశాడు ఆకాష్. సైన్ చేశాక తప్పదా ఆకాష్ గారు అంది భూమి. ఏహే, ముందు నువ్వు గార్లు తీసే బావా అని పిలువు అన్నాడు ఆకాష్. అలా పిలవాలంటే నువ్వు నేను చెప్పేదానికి ఒప్పుకోవాలి అంది భూమి. నువ్వేనా చెప్పు వరుణ్ అన్నాడు ఆకాష్. నేను కూడా నువ్వే అన్నయ్య, భూమి చెప్పిందే ఫైనల్ అన్నాడు వరుణ్. సరే మీ ఇష్టం అన్నాడు అసహనంగా ఆకాష్. అదిగో నువ్వు నవ్వుతూ చెప్పట్లేదు అంది భూమి. హీ చాలా సరిపోయిందా, ఇకనైనా పిలుస్తావా బావా అని అన్నాడు ఆకాష్. నాకు అర్జెంటుగా నీ చేతి వంట తినాలనిపిస్తోంది, చేసి పెట్టు, నచ్చితే అప్పుడు ఆలోచిస్తాను అంది భూమి. రాక్షసి అంటూ వంట చేయడానికి వెళ్ళాడు ఆకాష్. ఎందుకురా పాపం అన్నయ్యని అలా ఏడిపిస్తావు అని అడిగాడు వరుణ్. మరి ఈ 2 years మనమే అడవలేదా, ఇలా చెప్తేనే అన్నింటికి ఒప్పుకుంటాడు, లేదంటే నాటకాలు ఆడతాడు అంది భూమి. నువ్వు నిజంగా రాక్షసివే అన్నయ్య అన్నట్లుగా అన్నాడు వరుణ్. నా రివేంజ్ అయిపోయింది, నెక్స్ట్ అక్క స్టార్ట్ అవుతుంది, ఏమంటావు అక్క అంది తారను ఉద్దేశించి భూమి. పక్క, ఆ ఆకాష్కి పట్టబగలే తారని చూపిస్తాను అన్నది తార. ఆ మాటకు అందరూ నవ్వేశారు. ఏంటో అందరూ అంతలా నవ్వుతున్నారు, మాకు చెప్తే మేము కూడా నవ్వుతాం కదా అన్నాడు అప్పుడే అక్కడ కిచెన్లోంచి వస్తూ ఆకాష్. నీ ఫ్యూచర్ అన్నయ్య వింటే తట్టుకోలేవులే అన్నాడు వరుణ్. ఏంట్రా అది అని అడిగాడు ఆకాష్. తొందరెందుకు, ముందు ముందు నీకే తెలుస్తుందిలే, అప్పటిదాకైనా కొంచెం ప్రశాంతంగా ఉండు అన్నాడు వరుణ్. సరే ఫుడ్ రెడీ, తినండి వచ్చి అని అందరికీ సర్వ్ చేశాడు ఆకాష్. భూమి తినకుండా కూర్చుంది. ఇంకా తినకుండా కూర్చున్నావేంటి రాక్షసి, అన్నీ నీకు ఇష్టమైనవే చేశాను కదా అన్నాడు ఆకాష్. చూపులతోనే కడుపు నిండిపోయింది, చేతులు రావట్లేదు తినడానికి అంది వెటకారంగా భూమి. ఆ మాట విన్న ఆకాష్, తినిపించని అడగొచ్చుగా, ఎలా భరిస్తున్నావు వరుణి రాక్షసిని అన్నాడు ఆకాష్. ఆ రాక్షసత్వం అంతా నీ దగ్గరే అన్నయ్య, మా అందరికీ మాత్రం బంగారమే నా బుజ్జి అన్నాడు వరుణ్. ఆ మాటకి ఆకాష్ నవ్వుకుంటూ భూమికి తినిపించాడు. మళ్ళీ నాకు పెనాన్న అన్నాడు కన్నయ్య. నీకు లేకుండా ఎలారా, ఇదిగో ఆ పట్టు అని తినిపించాడు ఆకాష్. అందరూ కలిసి మరుసటి రోజు ఇంటికి బయలుదేరారు. అందరూ ఆకాష్ని చూసి చాలా సంతోషించారు. బాబుకు నామకరణం ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఆకాష్ బాబును ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఏం పేరు పెట్టాలనుకున్నారా, ఏమైనా డిసైడ్ చేశారా అని అడిగాడు ఆకాష్. ఆదర్శని పెట్టాలనుకున్నాం అన్నయ్య, ఆదిత్య ప్లస్ ఆకాష్ పేర్లు కలిసి వచ్చేలా ప్లాన్ చేశాడు వరుణ్. ఆ తర్వాత ఆకాష్ 3 సార్లు బాబు చెవిలో ఆదర్శ్ ఆదర్శ్ అని చెప్పాడు. భూమి వరుణ్ బియ్యంలో పేరు రాశారు. అందరూ బాబు చెవిలో ఆదర్శని చెప్పారు. వాడికి ఆ పేరు నచ్చింది, బాగుంది అన్నాడు. ఆ తర్వాత ఆకాష్ తారల పెళ్లికి ముహూర్తాలు పెట్టారు. ఆకాష్ తరపున సుమిత్ర సుధాకర్, తార తరపున వరుణ్ భూమి నించుని తాంబూలాలు మార్చుకున్నారు. తార చేతికి ఆకాష్ రింగ్ తొడిగాడు. ఆకాష్కి తార రింగ్ తొడిగింది. ఆ తర్వాత దండలు మార్చుకున్నారు ఇద్దరు. పెళ్లికి ముహూర్తం కూడా 2 రోజుల్లోనే కుదరడంతో త్వరగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. ఆకాష్ చాలా సింపుల్గా చేసుకుంటాను ఫోర్స్ చేయడంతో ఇంట్లోనే గార్డెన్లో అరేంజ్ చేశారు వాళ్ళ పెళ్లిని. స్పెషల్ పర్మిషన్ మీద శరత్ గారిని తీసుకొచ్చారు. కొడుకు బ్రతికే ఉన్నాడని తెలిసి ఆయన చాలా సంతోషించారు. మనస్ఫూర్తిగా ఇద్దరిని దీవించాడు. అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి తార ఆకాష్ సరిగ్గా మాట్లాడుకుందే లేదు. బిజీగా ఉందేమో అనుకున్నాడు. కానీ పాపం బాబుకు తెలియదు అదంతా రివెంజ్ ప్లాన్ అని. బంధువుల నడుమ వేదమంత్రాల సాక్షిగా తారమెడలో 3 ముళ్ళు వేశాడు ఆకాష్. అప్పటికే అజయ్ కూడా జైలు నుంచి వచ్చి శిల్పను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళని కూడా పిలిచారు. అందరూ వధూవరులను ఆశీర్వదించారు. ఆ మరుసటి రోజు సత్యనారాయణ స్వామి పూజ చేశారు. ఆ మరుసటి రోజు రాత్రికి శాంతి ముహూర్తం పెట్టారు పంతులు గారు. ఆకాష్ తారతో మాట్లాడడానికి చాలా ట్రై చేశాడు. కానీ తార మాట్లాడలేదు. ఇదేదో తేడాగా ఉందే అనుకున్నాడు ఆకాష్. శోభనం రోజు రాత్రి అందరూ కలిసి తారని చాలా అందంగా అలంకరించారు. పూలతో అందంగా డెకరేట్ చేసిన మంచం మీద కూర్చుని తార కోసం వెయిట్ చేస్తున్నాడు ఆకాష్. ఇంతలో అందరూ తారని రూమ్లోకి తీసుకొచ్చి లోపలికి నెట్టి తలుపేసి వెళ్ళిపోయారు. ఆకాష్ తలెత్తి చూశాడు. వైట్ శారీలో దేవకన్యలా మెరిసిపోతోంది తార.
ఆకాష్ తారని తీసుకొద్దామని దగ్గరికి వెళ్ళాడు. టచ్ చేసావంటే కొట్టేస్తాను అంది తార. ఏమైంది ఇప్పుడు? మళ్ళీ ఎందుకు ఈ రివెంజ్? నాతో నువ్వు అసలు మాట్లాడట్లేదు అన్నాడు ఆకాష్. ఆ మాటలకి తార అప్పటిదే ఇంకా కంటిన్యూ అవుతోంది అంది. సారీ చెప్పాను కదా, వదిలేయచ్చు కదా అన్నాడు ఆకాష్. నో వే, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను, నువ్వు వెళ్ళి బాల్కనీలో పడుకోపో అంటూ పాల గ్లాస్ టేబుల్పై పెట్టి బెడ్ దగ్గరికి వెళ్ళింది తార. ఎవరైనా చూస్తే బాగోదే, నేను తేడా అనుకుంటారు అన్నాడు ఆకాష్. నాకేం ప్రాబ్లం లేదు అంది తార. నువ్విలా చెప్తే వినవే అంటూ వెళ్ళి తారని గట్టిగా హక్ చేసుకుని లిప్ లాక్ చేశాడు మాట్లాడకుండా ఆకాష్. తార ఫస్ట్ గింజుకున్న తర్వాత సహకరించింది. కానీ కాసేపటికి అదేంటి నేనేంటి ఇలా బెండయ్యాననుకుంటూ దూరంగా నెట్టేసింది ఆకాష్ను కోపంగా చూస్తూ. బాగుంటుంది నవ్వితే, బాగుంటుంది ఊసులాడితే, బాగుంటుంది గుండె మీద గువ్వలాగా నువ్వు వాలితే, బాగుంటుంది నిన్ను తాకితే, బాగుంటుంది నువ్వు ఆపితే, బాగుంటుంది కంటికున్న కాటుకంత ఒంటి కంటితే అన్నాడు తారని దగ్గర తీసుకుంటూ ఆకాష్. ఆహాహాహా బాగుంది వరస, నీ మీద కోపం ఎంతుందో తెలుసా, లలిస్తే తగ్గిపోతుంది బహుశా ఈ మనసు ప్రేమ బానిస అంది కోపం నటిస్తూ తార. అయితే బుజ్జగించుకుంటానే నిన్నే, నెత్తి నెట్టుకుంటానే నువ్వే, చెప్పినట్టు వింటానే, చెలి చెలి జాలి చూపవే, తడి చేసేద్దాం పెదవులని, ముడి వేసేద్దాం మనసులని, దాచేసుకుందాం మాటలని, దోచేసుకుందాం హాయిని అన్నాడు తారని హక్ చేసుకుంటూ ఆకాష్. కదంటనేంటి చూస్తూనే చొరవ, వతన కొద్ది చేస్తావు గొడవ, నీ నుంచి నేను తప్పుకోవడం సులువా, కౌగిళ్ళలోకి లాగవా అంది తార ఆకాష్ చేతుల్లో బందీ అవుతూ. అమ్మో నువ్వు గడుసు కదా అని నీకు తెలుసు కదా, అయినా బయటపడవు కదా, పద పద ఎంతసేపిలా, వెలివేసేద్దాం వెలుతురుని, పరిపాలిద్దాం చీకటిని, పట్టించుకుందాం చెమటలని, చుట్టేసుకుందాం ప్రేమని అంటూ తారనెత్తుకుని బెడ్ మీదకి చేర్చాడు ఆకాష్. నువ్వేమో పెడుతుంటే తొందరలు, నలోని సిగ్గు చిందర వందరలు, అందంగా సర్దుతూ నా ముంగురులు, మూసావు అన్ని దారులు అంటూ చేతులతో మొహం దాచేసుకుంది సిగ్గుతో తార. కొంచెం వదిలానంటే నిన్నీలా మొత్తం జారిపోవ వెన్నెలా, వేరే దారి లేక నిన్నీలా బంధించానే అన్ని వైపులా అంటూ ఆమెపై చేరి బంధించేశాడు ఆకాష్. ఇన్నాళ్ళు వాళ్ళ మధ్యన దూరాన్ని చెరిపేసి ఒకరి ప్రేమను మరొకరికి తెలియజేస్తూ వారి సంసార జీవితానికి నాంది పలికారు. తారని రూంలోకి పంపించి తన రూమ్కి వచ్చింది భూమి. డోర్ ఓపెన్ చేసి చూసి నవ్వుకుంది. హలో సార్, ఫస్ట్ నైట్ వాళ్ళకి, మనకు కాదు అంది భూమి. మనకి కూడా బాబు పుట్టాక ఇదే కదా ఫస్ట్ నైట్ అన్నాడు ఆమెను హక్ చేసుకుంటూ వరుణ్. ఆకాష్ కనిపించినప్పటి నుంచి వీళ్ళన్ని సంతోషాలకి దూరంగా ఉంటున్నారు. ఇంతలో భూమి బాబేడి అని అడిగింది. వాడు ఈరోజు అమ్మమ్మ దగ్గర పడుకుంటానన్నాడు అన్నాడు వరుణ్.
ఆ మాటకి భూమి నవ్వుకుంటూ, అయ్యగారు బాగానే స్కెచ్ వేశారే అంటూ, సరే ఫ్రెష్ అయ్యి వస్తాను అని వెళ్ళి అందంగా రెడీ అయ్యి వచ్చింది వైట్ శారీలో. అచ్చం ఫస్ట్ నైట్ పెళ్లి కూతుర్లా. నువ్వేంటి ఇలా రెడీ అయ్యావు అన్నాడు వరుణ్ భూమిని చూసి. నువ్వే కాదు, నేను కూడా ప్లాన్ చేశాను ఈ నైట్, కానీ నువ్వు నన్నే సర్ప్రైజ్ చేశావు అంది భూమి. అయితే ఇంకస్సలు ఆలస్యం చేయకూడదంటూ మరోసారి తమ ప్రణయ సంగమానికి శ్రీకారం చుట్టాడు వరుణ్. అలా ఈ రెండు జంటల జీవితాల్లో వసంతం వెలువిరిసింది. ఇక నుంచి ఆ జంటకి అంతా శుభమే. ఇక్కడితో వరమల్లె అందిందేమో ఈ స్టోరీ అయిపోయింది. ఎలా ఉంది ఫ్రెండ్స్, మీకు నచ్చిందా ఈ కథ? ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.